ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సినిమాలో కూడా పక్కా తెలంగాణ యాస. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది మాట్లాడేస్తున్నారు, కొంతమంది అయితే నేర్చుకొని మాట్లాడేస్తున్నారు, కొంతమంది రాకపోయినా కానీ శతవిధాల ప్రయత్నించి ఫ్లాప్ అవుతున్నారు కూడా. అలాంటిది ఓన్లీ తెలంగాణ యాస్తోనే చూస్తే ఈ అమ్మాయి తెలంగాణ యాస తప్ప వేరే చేయలేదు కదా, ఒక మైనస్ కూడా పడిపోయింది కదా. రెండో వచ్చా నీకు అంటే ఓకే మేనేజ్ చేయగలుగుతాను, కానీ ప్రాపర్గా మాట్లాడడం తెలంగాణనే వస్తుంది. నా కొద్దిసేపు మంచి ఇట్లా మాట్లాడినా మళ్ళీ తెలియకుండానే ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతా అనమాట తెలంగాణ. సో మేబీ ఇందాక మీరు అన్నట్టు డబ్బింగ్ చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి యాక్టింగ్ పరంగా మాత్రం ఎట్లనైనా చేస్తా. లిప్సింగ్ ఇవ్వచ్చు కాబట్టి డబ్బింగ్ లో మేనేజ్ చేయొచ్చు కదా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆర్టిస్ట్ గా ఉండిపోవాలనుకుంటున్నావు? ఆర్టిస్ట్ గా అంటే ఏమో ఇచ్చిన అవకాశాలను బట్టి అన్న. బట్ ఏ హస్బెండ్ అయినా కానీ పెళ్లి అయ్యాక లేకపోతే పెళ్లి కాక ముందే చెప్పేస్తారు, ఇద్దరం ఒకే ఫీల్డ్ లో ఉంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, రేపటి రోజున మళ్ళీ చాలా చూస్తున్నావు డైవర్స్లని గోడవ ఎన్ని అవసరమా మనకి, వద్దు నువ్వు ఈ ప్రొఫెషన్లోకి రావద్దు, నువ్వు హ్యాపీగా హోమ్లీగా హౌస్ వైఫ్గా ఉండిపో, నా మంచి చెడులు చూసుకో, ఇలాంటి చెప్పడం ఏమైనా జరిగిందా రాకేష్ కూడా? ఇప్పటి వరకు అయితే అసలు అట్లా ఏం చెప్పలేదన్న. ఇన్ కేస్ పెళ్ళి అనేది మాట్లాడినప్పుడు కూడా నేను డిస్కస్ చేసి ఉండే, ఎందుకంటే మనం ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. సో వద్దంటారా ఆఫ్టర్ మ్యారేజ్, లేకపోతే నేను హౌస్ వైఫ్ లాగానే ఉండాల్సి వస్తుందా, లేకపోతే అడిగాను ఉండాల్సి వస్తుందా చెప్తే, అంటే సడన్ గా పెళ్ళైన తర్వాత నువ్వు అవి చెయ్యకు అని అంటే మనకు మనిషి మీద నెగిటివ్ థాట్ రావచ్చు. అదే మ్యారేజ్కి బిఫోరే తెలుసుకుంటే అదే పెళ్ళైన తర్వాత వద్దన్నాడు కదా, ఆయన తప్పు పట్టాల్సింది ఏమున్నది అనే మన మైండ్ని కూడా మనం సెట్ చేసుకోవాలి కదన్నా. సో అట్లా అడిగినప్పుడు అసలు నాకు నేను ఇష్టపడి లేకపోతే మనం మ్యారేజ్ చేసుకున్నదే ఒక ఫీల్డ్లో ఉన్నామని చెప్పి, నేను పడే కష్టం లేకపోతే నా వర్కింగ్ స్టైల్ ఏందనేది నీకు తెలుసు, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు నీ వర్కింగ్ ఆఫ్ స్టైల్ నాకు తెలుసు, ఇద్దరం మ్యూచువల్గా ఉన్నాం కాబట్టి మన జర్నీ ఇన్ని రోజుల నుంచి కూడా సాఫీ ఉన్నది, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అట్లనే ఉంటుంది, అట్లాంటిది ఏం టెన్షన్ పెట్టుకోకు, కాకపోతే నువ్వు వర్క్లో నువ్వు ఎప్పుడన్నా నువ్వు స్ట్రెస్ అయ్యి నేను ఇంకా చేయలేను అనుకున్నప్పుడు అది నీ డెసిషన్, కానీ నేనైతే ఎప్పుడు వద్దని చెప్పను అని అన్నాడు. సో సేవ్ ద టైగర్స్ నేను చేయడానికి గల ఎన్నుకున్న నా బ్యాక్ బోన్ కూడా తనే అనమాట. అంటే తేజ అన్న వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఎవరో అంటే మూవీస్ దగ్గర నుంచి నాకు కాల్స్ వస్తుండే, కానీ నేను ఆఫీస్కి వెళ్ళే అంత కూడా భయం అనమాట నాకు, నేను పోయేదాన్ని కాదు. ఎందుకు ఏమో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా నేను ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, మేబీ ఆ క్యారెక్టర్ ఇష్టం లేకపోయినా నేను మొహమాటంకి సార్ నేను మొహం మీద కూడా నేను చెప్పలేను సార్ నేను చేయలేను అని చెప్పి, ఎందుకు అదంతా అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ఉండే. కానీ తిను రాగానే ఒకరోజు నేను తినతో డిస్కస్ చేసినాను, తేజ అన్నానే ఎవరు నాకు కాల్ చేశారు మీకు తెలుసు అంట తను అని అంటే, అయ్యయ్యో నాకు తెలుసు, స్పెషల్లీ నీకే కాల్ చేసి నిన్ను రమ్మన్నాడు అంటే డెఫినెట్గా అక్కడ ఏదో సంథింగ్ ఉండే ఉంటుంది, ఒక క్యారెక్టర్ని నీ మీద అనుకున్నాడు అనుకోవడం చాలా రేర్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఒక పర్సన్ని బట్టి అనుకోవడం చాలా రేర్, నీకు వచ్చింది అని అంటే అది ఏదో నీకు లక్ రాసి పెట్టున్నట్టున్నది, నువ్వు డెఫినెట్గా నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళిపోను అని చెప్పేసి అన్నాడు ఆఫీస్కి. ఓకే వెళ్ళిపోయి వచ్చిన తర్వాత క్యారెక్టర్ ఇది అని అంటే అసలు ఇంకా ఈ క్యారెక్టర్ నీకు మంచి పేరు తీసుకొస్తుంది డెఫినెట్గా చేయను అని చెప్పేసి అన్నాడు. సో బిఫోర్ జర్నలిస్ట్ సుజాతగా ఉన్నావు కాబట్టి డెఫినెట్గా సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది జర్నలిస్ట్కి ఎస్పెషల్లీ, బట్ నీకు అప్పుడు ఓకే చాలా బాగుంది లైఫ్, బయట కూడా బాగుంది, ఇచ్చే గౌరవం అనిపించిందా, లేకపోతే పెళ్ళైన తర్వాత రాకేష్ లవర్ రాకేష్ వైఫ్ ఈ గౌరవం ఎక్కువ ఉందా ఇప్పుడు సొసైటీలో? అంటే ఆబ్వియస్లీ మనకు ఇండిపెండెంట్గా మనం సంపాదించుకున్నది మనకు మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది, కానీ ఎంత ఎవరికైనా సరే ఆడపిల్లలకి ఎస్పెషల్లీ భర్తతో వచ్చిన ఐడెంటిటీ కూడా చాలా కిక్కిస్తుంది. సో బట్ మీ ఆయనకి నీ ద్వారా వచ్చిన పేరు ఎక్కువ కిక్కిస్తుందంట? అమ్మో అది ఇన్ కేస్ నేను విన్నాంటే నేను లక్కనే అనుకోవాలి, కానీ ఏ భార్యకైనా ఆడోళ్ళకు బేసిక్గా భర్తలతో వచ్చే పేరు చాలా మంచి గౌరవాన్ని ఇస్తుంది అన్న. అంటే ఫలానా రాకేష్ వాళ్ళ వైఫ్ అని అంటే వదిన అని పిలవడం కానీ అక్క అని పిలవడం కానీ ఇట్లాంటిది. అంటే నాకున్న దీనికి జర్నలిస్ట్గా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుజాత అనే పేరే నాకు అక్క చెల్లె అనేది తీసుకొచ్చింది. రాకేష్ గారు తోడైన తర్వాత వదిన అన్న పిలుపుని కూడా తీసుకొచ్చింది. సో ఏదైనా సరే కుటుంబ సభ్యురాలుగా స్వీకరిస్తున్నారు అందరూ, అది ఇంకా హ్యాపీ ఉంటుంది. ఎందుకన్నానంటే నీ గురించి ఒకరు బయట పంపారు, సో ఒకసారి హాయ్ బా సుజాత గురించి ఒక 2 మాటలు చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు, డేస్ సరిపోదు, నన్ను అడిగితే నేను పుంకాలుగా చెప్తాను. ఫైనల్గా ఒకటి సుజాత గురించి చెప్పాలి అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, నన్ను భరించడం చాలా 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 కష్టం, నన్ను బాగా భరించింది.
ఆ విషయంలో సుజాతకి ఎంత సో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే నన్ను భరించడం అంతే అంత ఆషామాషి విషయం కాదు. మా అమ్మగారి తర్వాత నన్ను అంత అర్థం చేసుకొని నా మైండ్ సెట్ దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ నా మూమెంట్తో సహా అన్నీ నన్ను అలా క్యాప్చర్ చేసింది. సో దేవుడు అందుకేనేమో మనకి అంటారు కదా, సెట్ చేసి పెడతాడు దేవుడు గంతకు తగ్గ బొంత అని. సో అలా నా లైఫ్లో సుజాత. తన విషయానికి వస్తే ఒక ఆర్టిస్ట్గా బేసికలీ తనలో ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి టాలెంట్ గర్ల్, బాగా అందులో షార్ప్నెస్ గర్ల్. అందరిలోగా నాకు అన్నిటికన్నా నాకు అమ్మాయిలో నచ్చేది ఏంటంటే పొదుపు ఎక్కువ చేస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడుతుంది. ఈ రోజున్న ఆడపిల్లలతో పోస్తే తను ఎప్పుడో పాతకాలంలో పుట్టాల్సిన అమ్మాయి యాక్చువల్లీ ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తుంది. అంటే మనం టెకిటీచి తీసుకునే విషయాన్ని కూడా చాలా లోతుగా వెళ్ళి వాదిస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన అమ్మాయి. నేను చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను, సారీ సుజీ. మా ఫ్యామిలీ విషయానికి వస్తే సుజాత ఎలా ఉంటుందో ఏంటో, నేనే మా ఫ్యామిలీతో అల్లరల్లరిగా ఉంటాను, అలాంటి వ్యక్తిని ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ తను అర్థం చేసుకునే విధానం, అందరినీ చూసుకునే విధానం, అందరినీ సమన్వయ పెట్టే విధానం ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీ సుజాత. ఒకటైతే చెప్పగలను, ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు భారీగా ఉండాలి అని. ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో. ఆ మెయిన్ థింగ్ ఏంటంటే తను ఇంట్లో పని చేస్తుంది, నా పని చేస్తుంది, తన ఆర్టిస్ట్గా తన కెరియర్లో బయట షూటింగ్ చేసుకుంటూ ఉంటుంది, నాతో పాటు నన్ను తట్టుకుంటూ నాతో షూటింగ్ చేయడం అని అంటే అది పెద్ద విషయం అనమాట. సో ఇన్ని రకాలుగా పాపం తను తట్టుకుంటూ ఉంటుంది. సో ఎప్పటికైనా తన్ని నేను పూర్తిగా అర్థం చేసుకొని తన్ని హ్యాపీగా చూసుకుంటానని ఒక భరోసా మాత్రం నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వగలను. ఎయిర్పోర్ట్లో ఉన్నాను బాబా, ఎందుకన్నా ఎక్కువ చెప్తే పక్క వాళ్ళు ఏంటి భార్య పిచ్చాడు అనుకుంటూ ఉంటారు. సరే బాయ్ బాబా. తెలియదు కదా, నేను నా ఎయిర్పోర్ట్లో ఉన్నాడని చెప్పి నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎయిర్పోర్ట్లో ఉన్నానని చెప్పేసి. నేను కూడా నువ్వు వచ్చే ముందు ఒక 2 minutes ముందు టక్కన మెసేజ్ పెట్టాను, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ సెండ్ మీ అని చెప్పి. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత చెప్తాను. ఇవి ఏమన్నా అడిగితే అమ్మ ఆమె నేను తట్టుకుంటే చాలా కష్టం అవుతుంది అని అంటాడు, ఒకటే మాట అంతే. అంటే ఇలాంటి షోల ద్వారానే ఎంత లవ్ ఉందో కూడా తెలుస్తుంది, రియల్ లవ్ తెలుస్తుంది, రియల్ లవ్ తెలుస్తుంది. రియల్ లైఫ్ తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అనమాట. అది మా చెల్లికి గిఫ్ట్ గా ఇద్దామని. థ్యాంక్ యూ అన్న, మంచి గిఫ్ట్ నాకు. అంటే నా గురించి ఏమనుకుంటాడు ఏంటిది అనేది నాకు అసలు నాకు తెలియదు. అంటే నా గురించి అంత ఓపెన్ గా నాకు చెప్పడు. ఎక్కడ ఆడోళ్ళని కూడా కొంచెం పొగిడితే మళ్ళీ వచ్చి నెత్తి మీద కూర్చుంటానే భయం అయ్యి ఉండొచ్చు. బట్ దాంట్లో ఒక మాట అన్నాడు, నన్ను భరించడం చాలా కష్టం సుజీ కాబట్టి భరిస్తుంది అని. ఏంటి అంత సైకోనా మా బావ? చిన్నపిల్లోడు అంతే. మేము మ్యారేజ్ చేసుకుంటాము అని తెలిసిన తర్వాత తన ఫ్రెండ్స్ చాలా మంది కూడా నాతోని తన కోపిస్తే ఎక్కువ కోపం ఎక్కువ, ఓకేనా నీకు అని అన్నారు. అగైన్ అందరికంటే ఏమో కానీ తిను కూడా నాతో అదే అంటుండే, నాకు చాలా కోపం ఎక్కువ, నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా. నాకు ఎప్పుడు అది కోపంలాగా నాకు ఎప్పుడు కనిపించలేదు. ఏమంటారు మరి, నాకు అది అతి ప్రేమనో తెలియదు, ఆయన అంటే నాకు అంత ఇష్టం అనో అంత గౌరవం అనో తెలియదు. కానీ ఏ రోజు నేను అంత కోపం లాగా నేను తీసుకోలే. ఒకటి కనిపిస్తుంది, ఎందుకంటే తన వర్క్ నేను దగ్గర నుంచి నేను చూస్తున్నా కాబట్టి, తనున్న పొజిషన్కి తన పైన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తను రాసుకున్న స్టోరీని అందరికీ కన్వే చేయాలి, అందరితో ప్రాక్టీస్ చేపియాలి, రిహార్సల్స్ చేపియాలి. ఆయన ఇవే కాకుండా ఇంకా క్రియేటివ్గా హీరోగా వర్క్ చేసినాడు, ఆయన స్టోరీస్ వింటున్నాడు. చాలా అంటే ఏమంటారు, బాడీ పరంగా శారీరకంగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఒక కష్టం అనేది బాడీకి తెలుస్తుంది. కానీ బ్రెయిన్తో వర్క్ చేసే వాళ్ళది బయటికి కనిపించదు. అది ఎట్నుంచి ఎటైపోతారో లేకపోతే ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బాగుండు అనేది ఒకటి తిరుగుతూ ఉంటుంది మైండ్లో. నాకు తను ఎప్పుడన్నా సీరియస్గా కనిపించినా లేకపోతే ఎప్పుడన్నా చిరాగ్గా కనిపించినా ఫస్ట్ నేను కూర్చోబెట్టి మాట్లాడతా. ఏమైంది అంటే, భరించలేనంత స్ట్రెస్ ఉన్నట్టున్నది, కొంచెం రిలాక్స్ అవ్వు, దోస్తుల దగ్గరికి ఎక్కడికైనా వెళ్తావా లేకపోతే ఎటన్నా బయటికి వెళ్ళేసి వద్దామా అట్లా అని చెప్పేసి అడుగుతూ ఉంటాను అనమాట.
కానీ ఎక్కువ బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తా ఉంటాను. నాకు భయం వేస్తుంది, కానీ ఎప్పుడు నేను భరించలేనంత అదిగా నాకు ఎప్పుడు కనిపించలేదు. ఆయనకున్న కోపానికి నాకు చాలా ఎక్కువ కోపం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. బట్ బయట వాళ్ళు చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే మా ఇద్దరిని దూరం చేయాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనిపించిందా? ఇద్దరు మనుషులు మంచిగా ఉంటున్నారు అంటే డెఫినెట్లీ మూడో వాళ్ళు వచ్చి చెడగొట్టడానికి చాలా ట్రై చేస్తారన్న. అట్లా చాలా మంది మాకు కావాల్సిన పర్సన్స్ చాలా మంది కూడా మాకు అట్లా చేసినారు. కొంచెం చెప్పడము, నెగిటివ్గా చెప్పడము. నా లైఫ్కి నేను నా స్టార్టింగ్ నుంచి కూడా ఎవరితోనైనా నాకు డిస్టర్బెన్స్ అయితే నేను వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు రోషన్ అన్నతో నాకు ఏదైనా ఇబ్బంది ఉందంటే రోషన్ అన్నకు నేను ఫోన్ చేసి మాట్లాడతా. అన్న నీకు నా వల్ల ఏమన్నా ఇబ్బంది అయిందా నాకు చెప్పు, ఎందుకంటే నాకు తెలియదు, నేను కొంచెం అల్లరల్లరి చేస్తూ ఉంటా, గోల చేస్తూ ఉంటా, నా వల్ల నీకు ఏమన్నా ఇబ్బంది అయితే నువ్వు నాకు చెప్పు, ఐఎమ్ సో సారీ, నేను హర్ట్ చేయాలని నేను మాట్లాడలేదు అనేది నేను కన్వే చేయగలుగుతా. థర్డ్ పర్సన్స్ వచ్చి మాట్లాడినరు అంటే నాకు అక్కడనే అర్థమైపోతుంది వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి. స్టార్టింగ్ నుంచి కూడా నా కెరియర్ నుంచి మా ఇద్దరు విషయంలో కూడా అట్లా చేసిన వాళ్ళందరికీ కూడా నేను చాలా షార్ప్ ఆన్సర్ ఇస్తుండే అనమాట. ఏదైనా ఉంటే నేను తన ఇద్దరం చూసుకుంటాం. తన కోపం అయితే నాకే కదా ప్రాబ్లం అవుతుంది, తనకి ఏదన్నా అయితే నేనే కదా నేను ఫేస్ చేసేది. నేను ఒక 2 months లేకపోతే 2 days చూసి కాదు, నా లైఫ్ టైం అంతా నేను ఒక పర్సన్తో నేను ఉండాలి అనుకునేది. ఎంతో అర్థం చేసుకొని, లేకపోతే నేను ఎన్ని ఆలోచించుకొని ఉంటా కదా, మీరు నాకేం చెప్పొద్దు ఇట్లాంటివి అని చెప్పేసి నేను కూడా వాళ్ళకి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అగైన్ నా గురించి కూడా చెప్పుంటారు తనకి, కానీ ఎప్పుడు నాతో డిస్కస్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు మీ వాళ్ళు లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు నాతో నీ గురించి ఇట్లా చెప్పినారు అని ఏ రోజు నేను డిస్కస్ చేయలే. అక్కడే స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడి ఆయన దగ్గర నుంచి నేను ఆన్సర్ తీసుకున్నా, పెళ్లికి ముందు లేకపోతే పెళ్లి తర్వాత వచ్చి వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి నన్ను ఎట్లా అడుగుతుంది, నేనేంది అనేది తనకు తెలియదా అనేది క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ మొగోళ్ళకైనా రావద్దు, ఆడోళ్ళకైనా రావద్దు, ఏదైనా ఉన్నా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. వేరే వాళ్ళ నుంచి వచ్చిన ఆలోచన నా మీద ఎందుకు రుద్దుతున్నాం అనేది మనకు ఉంటుంది, అది రావద్దు అనుకుంటుండే. అందుకే ఇప్పటివరకు మేము ఇంకా కూడా పెళ్లి కానట్టు దోస్తు లేకున్నాము. అంటే మా బంధానికి మెయిన్ పునాది ఇదే అనుకుంటా నేను. ఒక థర్డ్ పర్సన్ వచ్చి మా మధ్యలో చెప్పిన అంటే నా చేతిలో వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు.